4 ఏళ్ల క్రితం చోరీకి గురైన ద్విచక్ర వాహనంపై 22,000 చలానా ఉందని ట్రాఫిక్ పోలీసులు పంపించిన నోటీసులు అందడంతో బాధితుడు కంగుతిన్న ఘటన బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొత్త బోయినపల్లికి చెందిన వెంకట్రెడ్డి 2020 ఏప్రిల్లో తన యాక్టివా వాహనాన్ని ఇంటి ముందు నిలపగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ రావడం, ఇళ్లలోంచి బయటకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వాహనం కోసం వాకబు చేయలేకపోయారు. 4 ఏళ్ల తర్వాత 66 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 22,000 చెల్లించాలంటూ ఇటీవల బాధితునికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనితో అతను పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పారు. ట్రాఫిక్ చలానాలు పరిశీలించగా ఆ వాహనం ఎక్కువసార్లు ఓల్డ్ సిటీలో తిరిగినట్లు సమాచారం. వాహనం నడిపిన వాళ్ళు హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్లో ప్రయాణించినట్టు తేలింది. వాహనం తన దగ్గర లేనప్పటికీ తనకు నోటీసులు రావడం పట్ల బాధితుడు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు ఆందోళనకు గురయ్యాడు. ప్రస్తుతం ద్విచక్ర వాహనం విలువ 10,000 రూపాయలు కూడా ఉండదని 22,000 రూపాయల చలనాలు కట్టమని నోటీసులు రావడంతో బాధితుడు దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నట్లు తెలిపాడు. నా వెహికల్ AP10AR8187 బ్లాక్ కలర్ యాక్టివా గత 3 సంవత్సరాల క్రితం పోయింది. ఆ రోజు నేను పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, మీరు పార్కింగ్లలో అక్కడిక్కడ ఎత్తుకోమంటే నేను అక్కడిక్కడ ఎత్తుకాను. ఆ లోపల కరోనా వచ్చింది, లాక్డౌన్, బయటికి పోలేకపోయినా. బండి వాల్యూ ఎంతో ఉంటుంది, 10-20 వేలు ఉంటుంది, కానీ వదిలేసేసిన బండి. తీరా ఇప్పుడు వచ్చేసరికి నాకు పోలీసు వాళ్ళు 28 చాలాన్ ఉందని చెప్పేసి చాలాన్ కట్టమని పంపించారు. సరే, ఇప్పటికైనా కానీ నా పేరు మీద కనీసం ఎఫ్ఐఆర్ అయినా బుక్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఇంకా ఏదైనా జరుగుతాయని నా మీదకి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి నా బండి పోయింది కొంచెం రికార్డ్ చేసుకొని నా బండికి ఇప్పిస్తారని ప్రార్థిస్తాను. తను కూడా ఎవరైతే ఎత్తుకెళ్ళారో వారి దగ్గర కట్టిస్తే బాగుంటుందని నా మనవి సార్. నాకు ఎట్టి పరిస్థితుల్లో నా బండి అయినా రావాలా, లేదంటే నా పేరు బండి పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినా కానీ రేపు జరగరానిది ఏమైనా జరిగితే మళ్ళీ నా దగ్గర రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను సార్.